या निशा सर्वभूतानां तस्यां जागृति संयमी यस्यां जागृति भूतानि सा निशा పశతో మునేః. సమస్త ప్రాణులకు ఏది రాత్రియో దాని యందు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. దేని యందు ప్రాణులు మేలుకొని ఉన్నారో అది పరమార్థతత్వమును దర్శించు మునీంద్రులకు రాత్రిగా ఉన్నది. అజ్ఞానులకు ఏది రాత్రియో అది జ్ఞానులకు పగలు, జ్ఞానులకు ఏది రాత్రియో అది అజ్ఞానులకు పగలు అనేట తెలుపబడుతున్నది. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. జలములచే సంపూర్ణముగా నింపబడినది నిశ్చలమైనది అగు సముద్రమును నదీ జలము మున్నగునవి ఏ ప్రకారం ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే భోగ్య విషయములన్నీయు ఏ బ్రహ్మనిష్ఠను పొంది అణిగిపోవచున్నవో అతడే శాంతిని పొందును. కానీ విషయాసక్తి కలవాడు శాంతిని పొందలేడు. విహాయ కామాన్య సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వాని యందు ఏమాత్రము ఆశ లేక అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించునో అట్టి వాడే శాంతిని పొందుచున్నాడు. ఈశా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. అర్జున, ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరలి ఎన్నటికి నీ మోహమును చెందపోడు. అంత్యకాలం నందు కూడా ఇట్టి స్థితి అందున్నవాడు బ్రహ్మానంద రూప మోక్షమును పడయుచున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధముగా ఉపనిషత్ ప్రతిపాదకము బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీ కృష్ణార్జున సంవాదం అనే సాంఖ్యయోగం అనే 2వ అధ్యాయము సమాప్తము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.